వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే షూట్ ఉంది, అవుట్ఫిట్ షూట్. సో దానికి వెళ్తున్నాం, ఒక ప్లేస్కి చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే DIML షూట్ చేద్దామని, డే ఇన్ మై లైఫ్. కానీ ఇంట్లో ఉదయాన్నే స్టార్ట్ చేద్దామంటే యాజ్ యూజువల్ హడావిడి స్టార్ట్ చేయడానికి కుదరలేదు. సో కార్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజంతా ఏంటనేది చూపిస్తాను మీకు. టైం ఆల్మోస్ట్ 10:30 అయినట్టుంది. సో బేబీకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. మేము అక్కడ చేస్తాము. అందరూ అడుగుతారు నన్ను, నా ఫ్రెండ్స్, అది మీరు ఇంత బయట తిరుగుతూ ఉంటారు, బేబీకి ఏంటి ఫుడ్ ఎలా అని చెప్పేసి. బేబీకి ఎప్పుడు వెళ్ళినా 90% ఇంట్లోనే తినిపించేసి వెళ్తాను, లేదంటే బాక్స్ తీసుకెళ్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అలా, లేదంటే లంచ్ డిన్నర్ అయితే సమ్ కర్డ్ రైస్ అలా తీసుకెళ్తాను. సో అది తినేస్తుంది. అక్కడికి వెళ్ళాక చూసి యాజ్ యూజువల్ చిన్నపిల్లలు కావాలంటారు కాబట్టి కొంచెం అక్కడ ఫీడ్ చేస్తాను. సో అది అక్కడికి వెళ్ళాక మీకు ఏ ప్లేస్ అంటే చూపిస్తాను. ఒక 30 సెకండ్స్ రీల్ వెనకాల చాలా ఉంటుంది. అస్తమాను కొత్త అవుట్ఫిట్స్ వేసుకుంటారు, వీళ్ళ పనే బాగుంది అనుకుంటారు కొంతమంది. బట్ అలా ఉండదు. మనం ఏ పని చేసినా దాని వెనకాల ఉండే కష్టం దానికి ఉంటుంది. అది ఓన్లీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అలానే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. నేను ఇది కావాలనుకున్నాను, నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేయగలుగుతున్నాను అని చెప్తున్నాను. సో ప్లేస్ అయితే ఇదే గైస్, రీచ్ అయిపోయాం. గూగుల్ రివ్యూస్ అది చూసాము ఫొటోస్లోని. సో బాగుంది, మంచి గ్రీనరీ అది ఉంది, షూట్ చేసుకోవడానికి అది బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. మీకు వినిపిస్తుందో లేదో, వినిపించకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది గైస్. మేము వర్క్ కోసం వచ్చాం కాబట్టి అసలు నేను అంబియన్స్ అది ఎంజాయ్ చేయలేకపోయాను, ఆ ఫీల్ని. బట్ చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ మేము ఈవినింగ్ వస్తే మాకు క్రౌడ్ వల్ల షూట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి మేము మార్నింగ్ వచ్చాము. బట్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకునేటట్టయితే ఈవినింగ్ రండి. మేము పిక్చర్స్ అవి చూసాము గూగుల్ రివ్యూస్లోది, చాలా బాగుంది. ఇంకా ట్రై చేసిన ఫుడ్ కూడా బాగానే ఉంది. గీపోడ్ ఇడ్లీ అండ్ పెసరట్టు తిన్నాము, బాగుంది. ఇక్కడ నేను తింటున్నానే కానీ నా మనసంతా ఫస్ట్ ఆ వర్క్ అయిపోవాలి, వచ్చిన పనే అయిపోవాలి. అది అయిపోతే మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినగలను. కానీ అది అవ్వకుండా తింటే మాత్రం ఎంజాయ్ చేస్తూ తినలేను. సో ఫుడ్ అయితే తినేసి వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ రీల్ బాగా టర్న్ అవుట్ అయింది. ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ అది చూడాలంటే మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, షూట్ కూడా అయింది. సో నెక్స్ట్ ఇంకొక అవుట్ఫిట్ ఉంది, అది ఎక్కడ షూట్ చేయాలని చూడాలి. ఇంకా బెల్ట్లోనే కింద చేయాలా ఏంటంటే, సో వెళ్ళాక చూడాలి. సో ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అది కంప్లీట్ చేసేద్దాం. సో త్వరగా స్టార్ట్ చేయాల్సింది. బట్ నిన్న నైట్ కూడా మేము చిన్న షూట్ లాంటిదే ఉండి సో బయటికి వెళ్ళాము. నైట్ లేట్ అయింది, మార్నింగ్ ఆబ్వియస్గా లేట్గా లేచాం. సో ఇప్పుడు లేట్ అయిపోయింది అనమాట. సో షూట్ అయిపోయింది గాయస్, సెకండ్ అవుట్ఫిట్తో కూడా చేసేసాము. ఇంటికి వెళ్ళి కుక్ చేయాలి. సో నా షూట్స్ అన్నీ చేసేది నా హస్బెండే. తను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, తను కెమెరాలోకి రాడు. సో కెమెరాలో నేను నా కూతురే కనిపిస్తాము, తను ఓన్లీ కెమెరా వెనకాలే ఉంటాడు. సో అది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంకా దీని తర్వాత లంచ్ ప్రెప్ అంతా నేనేం షూట్ చేయలేదు, అప్పటికే చాలా టైం అయింది కదా. సో క్విక్గా లంచ్ అంతా ప్రెప్ చేసేసాను. హాయ్ గాయస్, సో ఇప్పటికి నాకు ఫ్రీ అయింది. ఆఫ్టర్నూన్ ఎప్పుడో చెప్పాను కదా, లైక్ లంచ్ చేస్తున్నాను, అదే లాస్ట్గా షూట్ చేశాను వ్లాగ్. తర్వాత నాకు అసలు ఖాళీనే లేదు, ఫుల్ క్రేజీగా ఉండింది. సో లంచ్ చేసి ఒక వీడియో లైక్ ఈరోజు పోస్ట్ చేయాల్సిన కమిట్మెంట్ ఉండింది. సో అది ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 6 అయింది. దెన్ డిన్నర్. ఫుల్ క్రేజీగా ఉండింది ఈరోజు, అసలు ఫ్రీ అవ్వలేదు. సో బేబీని పడుకోబెట్టేశాను. బేబీ అంటున్నాను కదా, పైగా షీజ్ ఆర్వి. సో తను పడుకుంది. ఇప్పుడు తను పడుకున్నాకనే కొంచెం ఖాళీ అవుతుంది నాకు, లైక్ కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది. సో అలా కొంచెంసేపు చిల్ అయ్యి టీవీ చూసి లైక్ నాకు నచ్చింది చూసి పడుకుంటాను. రేపు యాక్చువల్లీ ఏమి ఉండదు అనుకున్నాను, బట్ చిన్న పని ఉంది. సో నాకు చూడాలి. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని చూస్తున్నాను. బ్యాటర్ అది ఏం లేదు, లైక్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అలా ఏం లేదు. సో ఏదో ప్రిపేర్ చేయాలి. సో అది. సో ఈ డే అంతా వ్లాగ్ చేస్తాను కాబట్టి స్టే ట్యూన్డ్. బ్యాటర్ అది ఏం లేదన్నాను కదా, ఇడ్లీ బ్యాటర్. సో అలాంటప్పుడు నేను ఓట్స్ దోశ ప్రెప్ చేస్తాను అనమాట. చాలా ఈజీ, 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ½ కప్ ఆఫ్ ఓట్స్, సూజీ అండ్ అటుకులు వేస్తాను క్రిస్పీనెస్ కోసం. నాకు దోశ స్టిక్కీగా ఉంటే నచ్చదు, ఓట్స్ వేస్తే స్టిక్కీనెస్ వస్తుంది కదా బాగా. సో దానికోసం అటుకులు అది బాగా వేస్తాను. మామూలుగా అయితే ఓట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, బట్ నాకు అలా స్టిక్కీగా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి అటుకులు సూజీ యాడ్ చేస్తాను. ఇంకా దానిలో మీ ఫ్లేవర్కి తగ్గట్టు ఆనియన్, చిల్లీ అండ్ జింజర్. సో నేనైతే ½ ఆనియన్ వేస్తాను, 1 చిల్లీ అండ్ కొంచెం జింజర్ వేస్తాను, బాగుంటుంది.
ఇంకెప్పుడైనా క్వాంటిటీస్ అది ప్రాపర్‌గా చూపిస్తాను. ఇప్పుడైతే అదంతా ఏం షూట్ చేయలేదు. సో, నార్మల్‌గా చెప్తున్నాను. బట్ ఆన్‌లైన్‌లో మీరు రెసిపీస్ చూడండి చాలా ఉంటాయి. మేకింగ్ కూడా చాలా ఈజీ కాబట్టి ట్రై చేయండి. టేస్ట్ కూడా బావుంటది. సో, బేబీకంతా తినిపించి నేను తినేసరికి టైం ఆల్మోస్ట్ 11 అయింది. హాయ్ గాయ్స్. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 5 అయింది. చాలా నాయిస్ వస్తుంది కదా బయటది. సో ఆఫ్టర్నూన్ 5 అయింది. మేము బయటికి వెళ్ళొచ్చాము ఇప్పుడే. చిన్న పని ఉండే అదేం రికార్డ్ చేయలేదు. సో ఎడిటింగ్ ఉంటే చిన్న రీల్ అది ఎడిట్ చేశాను. యాక్చువల్లీ ఇది ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఆ రీల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి మై సెకండ్ బ్లాగ్. యాక్చువల్లీ నేను యాజ్ ఎ స్పీక్ ఇప్పటికి నేను రికార్డ్ చేసిన ఫస్ట్ వీడియో విచ్ ఈస్ గోయింగ్ టు బి మై హెయిర్ కేర్ రొటీన్. మీరు యాక్చువల్లీ చూసి ఉండొచ్చు. అది అప్లోడ్ చేస్తే ఇది చేస్తాను, చేశాక ఇది చేస్తాను. సో అది నేను ఇంకా ఇప్పటికి అప్లోడ్ చేయలేదు. సో అది చేయకుండానే ఇంకా నేను సెకండ్ బ్లాగ్ రికార్డ్ చేసేస్తున్నాను అన్నట్టు నుంచి. నా కూతురు వచ్చింది, కెమెరా ఫుల్ మూవ్ చేస్తుంది. సో అది ఇంకా అప్లోడ్ చేయకుండా ఇది నేను రికార్డ్ చేసేస్తున్నాను అన్నట్టు నుంచి. సో అది సో నాకు ఇంకా సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఏంటది అనేది. సో దిస్ ఛానల్ ఈస్ మెయిన్లీ గోయింగ్ టు బీ వ్లాగింగ్ ఛానల్. నా డైలీ లైఫ్ అదంతా వ్లాగ్ చేస్తాను, నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ. సో అది కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటివి ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి వీడియోస్ చేద్దాం. సో నెక్స్ట్ ఈరోజు ప్లాన్ ఇంకా ఏమంటే బయటికి వెళ్తాం. అసలు గొంతు బాగాలేదు అసలుకి. సే హాయ్. హాయ్. ప్రాపర్ ఎంట్రీ ఇచ్చింది నా ఛానల్లోకి ఫస్ట్ టైం. హాయ్. సే హాయ్. హాయ్ గాయస్. షీఈస్ జస్ట్ నో 2.5 కూడా కాదు ఇంకా యాక్చువల్లీ కంప్లీట్గా 2 years 4 months. బట్ ఫుల్గా మాట్లాడుతుంది, అన్నీ చెప్తుంది. సో అది ఈవినింగ్ నుంచి బయటకు వెళ్తే రికార్డ్ చేస్తాను నేను. మేమైతే డిన్నర్‌కి కృతానగర్ వచ్చాము. ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో అప్పటికి నేను అది వెళ్ళడం ఫస్ట్ టైం. దీని తర్వాత మళ్ళీ వెళ్ళాను. సో ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అనమాట. రీల్స్‌లో చూసి వచ్చాము. మంచి టెంప్టింగ్‌గా అనిపించింది. వెళ్ళంగానే మేము మటన్ మరగ్ ఆర్డర్ చేసాము. బాలేదు గైస్. లైక్ చాలా బ్లాండ్‌గా ఉంది. సో నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి స్పైసీగా అలా ఏమైనా ఉంటుంది అనుకున్నాను. సూప్ డిసప్పాయింట్ చేసింది కానీ ఫుడ్ అయితే బాగుంది. సో మీకు చూపిస్తాను ఏంటి ఏం ఆర్డర్ చేసామనేది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు బేబీని చూసారా, నేను తనకు ఫుడ్ పెట్టేశాను ఆల్రెడీ. సో అక్కడికి వచ్చి తనకు బ్రెడ్ తినాలనిపించింది. సో కొంచెం తింటుంది. బ్రెడ్ అది మైదా తెలుసు పెట్టకూడదు, బట్ ఇంట్లో పెట్టను. ఇలాంటప్పుడు బయటకు వచ్చినప్పుడు మనం తింటూ ఉంటే వాళ్ళు అలా చూస్తూ కూర్చోలేరు కదా. వాళ్ళకి ఏదో తినాలనిపించినప్పుడు కొంచెం తింటారు. సో అలాంటప్పుడు కొంచెం ఏమనను. ఎక్కువ షుగర్ ఎక్కువ మైదా అలా వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేస్తాను. బట్ ఎంతో కొంత కొంచెం లిబరల్గానే ఉంటుంది అలాంటప్పుడు. ఇంకా ఫుడ్ అయితే దోశ విత్ చికెన్ కర్రీ అండ్ నాదైతే ఇడ్లీ అండ్ చికెన్ చారు అట. చాలా బాగుంది. రెండు కూడా చాలా బాగున్నాయి. నాది స్పెసిఫికల్లీ ఇడ్లీ అండ్ చికెన్ చారు నాకు చాలా నచ్చింది. ఎవరైనా వెళ్తే కృతానగర్ డెఫినెట్గా ట్రై చేయండి. అక్కడ ఇంకా చాలా ఫేమస్ ఉన్నాయి. సో నేను ఇది ట్రై చేశాను. అంబియన్స్ ఫుడ్ అంతా బాగుంది ఎక్సెప్ట్ సూప్ తప్ప. సో అంతే guys, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో కలుద్దాము. ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. బాయ్.